ఆంధ్రప్రదేశ్ పోర్ట్ ఆధారిత కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ స్టేట్ చైర్మన్, భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీఫతుల్లా తెలిపారు. ఆదివారం స్థానిక హోటల్ సరోవర్ పోర్ట్కోలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పోర్టు రంగంలో కార్మికుల పాత్ర దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమని, అయితే వారి హక్కులు, భద్రత, ఆరోగ్య సదుపాయాలు ఇంకా పలు ప్రాంతాల్లో నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంక్షేమాన్ని కేవలం మాటల్లోనే కాకుండా అమలు స్థాయిలో తీసుకువెళ్లేందుకు సంస్థ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కార్మికులకు సరైన వేతనాలు, భద్రతా ప్రమాణాలు, సామాజిక భరోసా కల్పించడం ద్వారా రాష్ట్ర ప్రగతి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సంస్థ విస్తరణలో భాగంగా రాష్ట్ర కార్యవర్గంలోకి వంశీకృష్ణను, జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణను నియమించినట్లు ప్రకటించారు. స్థానిక స్థాయిలో కార్మిక సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే విధంగా సంస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. పోర్టుల అభివృద్ధి, కార్మిక సంక్షేమం పరస్పర అనుసంధానమైన అంశాలని, కార్మికుల సంక్షేమం బలోపేతమైతేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు, సమగ్ర అభివృద్ధి దిశగా నిరంతరంగా కృషి కొనసాగిస్తామని ఖలీఫతుల్లా స్పష్టం చేశారు. భారతీయ జనతా మజ్దూర్ సెల్ బీజేఎంసీ రవి గారిని తీసుకోవడం జరిగింది. అలానే మన సంగి నాగబాబు గారిని వైస్ ప్రెసిడెంట్గా ఈరోజు తీసుకోవడం జరిగింది. కార్యదర్శిగా సింహాద్రి గారిని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పత్రికా సోదరులకి, శ్రేయోభిలాషికి, భారతీయ జనతా మజ్దూర్ సెల్ మన నాయకులు అందరికీ కూడా నా తరఫున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వాస్తవంగా గతంలో 4 నెలల క్రితం ఏ రామకృష్ణ యాదవ్ గారిని అలానే అధ్యక్షులుగా, జిల్లా అధ్యక్షులుగా నియమిస్తూ మన ఖాద్రి గారిని ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. అయితే రామకృష్ణ గారి సేవలు మనకి రాష్ట్రంలో కావాలి అని ఆయన్ని రాష్ట్రంలో తీసుకుంటూ ఇక్కడ బలమైన వ్యక్తి మన వంశీ గారి సహకారంతో, అలానే మన ఈరోజు నియమించిన జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రామకృష్ణ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా మజ్దూర్ సెల్ బీజేఎంసీ ముందుకు పోవడాన్ని విశ్వసిస్తూ ఈరోజు వారికి భారతీయ జనతా మజ్దూర్ సెల్ బాధ్యతలు ఇవ్వటం జరిగింది. మన జాతీయ స్థాయిలో అర్నాబ్ చటర్జీ నేతృత్వంలో మన నేషనల్ అధ్యక్షులు వారు బీజేఎంసీకి, వారి నేతృత్వంలో మనం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా మజ్దూర్ సెల్ పనిచేస్తూ ఈ దేశంలో మన భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ కార్మికులకి మేమున్నాము అని అండగా నిలుస్తూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మన కార్మికుల కోసం ఇస్తున్న పథకాలు ఏదైతే ఉన్నాయో వారి వద్దకు తీసుకెళ్తూ వారికి కావలసిన మొత్తం వ్యవస్థని మన భారతీయ జనతా మజ్దూర్ సెల్ చూస్తుందని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం. మా నేషనల్ అధ్యక్షులు అర్నాబ్ చటర్జీ గారు, ఆయన నిరంతరం శ్రామికుడు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎలాగా నిరంతర సేవకుడు ఈ భారతదేశానికి, అయితే కార్మికులకి మన అర్నాబ్ చటర్జీ గారు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం. ఆయన ఏ రోజు కూడా వారి కుటుంబంతో 1 గంట కూడా కేటాయించరు. ఎందుకంటే ఆయనకి దేశ సేవ, కార్మికుల సేవే ముఖ్యంగా ఆయన పనిచేస్తున్నారు. ఆయన నేతృత్వంలో మేము కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా మజ్దూర్ సెల్ని ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. భారతీయ జనతా మజ్దూర్ సెల్ నేను రాష్ట్ర అధ్యక్షులుగా 2 సంవత్సరాలు అయింది నా బాధ్యత తీసుకొని. ఈ 2 సంవత్సరాల్లో అనేక మంది సంఘటిత, అసంఘటిత కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేస్తూ వారికి కేంద్రం అందిస్తున్న ఏదైతే పథకాలు ఉన్నాయో వారి వద్దకు వెళ్ళి మేమున్నాము అని చెప్పి